రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. తెలంగాణ శాసనసభలో ఆంగ్లో ఇండియన్ కోటాకు ఎవరు రానున్నారు? మరి ఆంగ్లో ఇండియన్ కోటాలో మరి కొత్త వ్యక్తిని తీసుకుని ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం, లేదా గతంలో ఉన్నవారిని ఏమన్నా మరి తీసుకునే ప్రయత్నంలో ఉందా? మరి ఆంగ్లో ఇండియన్ శాసనసభలో మరి వారి కోటాను వినియోగించుకునే క్రమంలో మరి ఎవరు రేసులో ఉండే అవకాశం ఉంది, మరి ఎవరు ఇంకా ఆ రేసును ఆశించే అవకాశం ఉంది అన్న మనం ఒక కోణాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. ప్రస్తుతానికి ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కె వెంకటనారాయణ గారు. వీరు పొలిటికల్ అనలిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. వెంకటనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ అండి. తెలంగాణ శాసనసభలో ప్రస్తుతం మరి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించి ఒక కోటా ఉండనే ఉంటుంది. మరి గతంలో కూడా స్టీఫెన్సన్ ఉండడం జరిగింది. మరి ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఏమైనా ఉందంటారా? కాంగ్రెస్ దృష్టి పెట్టిందంటారా? ఆంగ్లో ఇండియన్ అనే పదం ఏదైతే ఉందో అక్కడ గతంలో ఉన్నటువంటి బ్రిటిషర్స్ మరియు మన ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఇది ఒక కుటుంబంగా తరతరాలుగా ఒక కుటుంబంగా ఏర్పడింది. ఇది వాస్తవం. అయినా ఇక్కడ ఏం జరిగిందంటే ఆంగ్లో ఇండియన్స్ బ్రిటిషర్స్ ఎప్పుడైతే మన భారతదేశాన్ని వదిలి వెళ్ళడం జరిగిందో తదనంతరము వాళ్ళు ఒక రాజ్యాంగబద్ధంగా వాళ్ళు కూడా ఒకటి రాసి వెళ్ళడం జరిగింది. మీరు పరిపాలించుకున్నట్టయితే కనుక మాకు సంబంధించినటువంటి వ్యక్తులని శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఒకరిని నియమించాలని చెప్పి వాళ్ళు రాసించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ కొనసాగుతుంది. అంటే 70 ఏళ్ళుగా కూడా కొనసాగింది అనుకోవచ్చు. ఎందుకంటే 2020 జనవరి 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఉంది కనుక లా మినిస్టర్ అయినటువంటి రవిశంకర్ గారు దీని రాజ్యాంగంలోని 126 ఆర్టికల్ని సవరిస్తూ ఈ ఆంగ్లో ఇండియన్స్ మన దేశంలో లేరిక, వీరి చెల్లుబాటు కాదు, ఇది పార్లమెంట్లో కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాసనసభలో ఉండడానికి వీల్లేదని చెప్పి చట్టాన్ని సవరించడం జరిగింది. ఈ సవరించిన తర్వాత కూడా ఇది 2020 సంవత్సరం సవరించారు. కానీ ఆంగ్లో ఇండియన్స్ మన భారతదేశంలో చాలా ప్రాంతాలలో కూడా ఉండడం జరిగింది. వాళ్ళు క్రిస్టియన్స్గా ఉన్నారు. క్రిస్టియన్లకి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి శాసనసభలో కానీ లోక్సభలో కానీ ఒకరైనా ఉండాలి అనేది కూడా ఒక కాన్సెప్ట్ ప్రకారంగా వెళ్ళడం జరిగింది. అయినా ఆంగ్లో ఇండియన్స్ లేరు అనడానికి, కొట్టివేయడానికి కూడా ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా 366 రాజ్యాంగంలోని ఆర్టికల్ 366ని చట్ట సవరణలో భాగంగానే మరియు 126 రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఇందులో కొంతవరకు మనం చూసుకున్నట్టయితే ఆంగ్లో ఇండియన్స్ నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో ఒక వ్యక్తి ఉండే వ్యక్తి ఎవరైనా అంటే స్టీఫెన్సన్ గారు ఉన్నారు. స్టీఫెన్సన్ గారు కూడా నామినేటెడ్ ఎమ్మెల్యేగా కొనసాగారు. గతంలో UPA 1 UPA 2లో కూడా ఉన్నారు. అంటే స్టీఫెన్సన్ అనగానే మరి ఓటుకు నోటు కేసులో ఉన్నారంటూ కూడా మరి గతంలో మనం విన్న వార్త ఉంది కదా. మరి అటువంటి వాళ్ళు కూడా మరి దీనికి నియమించుకునే అవకాశం ఉందంటారా? అంటే వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక 1 month 1.5 month అవ్వడానికి వస్తుంది. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ని నియమిస్తారా లేదా, నామినేటెడ్గా ఒక ఎమ్మెల్యే నియమిస్తారా లేదా అనేది, వాళ్ళు లేకుంటే చట్ట సవరణ చేసుకొనైనా కానీ నియమిస్తారా లేదా అనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అన్ని మతాలకి సెక్యులర్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అన్నప్పుడు ఆంగ్లో ఇండియన్స్ని కూడా నియమించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ అనగానే మన క్రిస్టియన్ సోదరులు గుర్తుకొస్తారు కదండి, వారే కదా? వాస్తవమే, వాళ్ళేనండి. ఆంగ్లో ఇండియన్స్ అంటే క్రిస్టియన్ సోదర్స్లే. అంటే క్రిస్టియన్లు హైదరాబాదే కాదు, మొత్తం యావత్ తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా ఉన్నారు. ఎక్కువ శాతం మన తెలంగాణలో కూడా ఉన్నారు. కాబట్టి మీకు మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ శాతం
క్రిస్టియన్లు ఉన్నారు. ఓకే. అంటే నియమించేటటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో ఆ సవరణలు చేసిన తర్వాత కూడా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం మాత్రం శాసనసభకు ఉంటుంది. ఈ శాసనసభకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు శాసనసభలో బిల్ ప్రవేశపెట్టుకొని కూడా మళ్ళీ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. దీనిపైన సదరు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసుకునే అవకాశం ఉంది. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా విధానసభ సభ్యులు మరి ఏ విధంగా ఎన్నుకునే విధానం అంటే పద్ధతి ఎలా ఉంటుందంటారు, అసలు ఎలా ఎంపిక జరుగుతుంది వీళ్ళది? మనకి వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఈ 119 నియోజకవర్గాలు ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే. ఓకే. అయితే చెప్పాలంటే ఇక్కడ ఒక అంశం దాగి ఉంది. ఏంటంటే ప్రజలకు తెలియదు ఈ విషయం. నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఒక అతను ఉన్నాడు అనేది తెలియదు. అదే అంటే 119 నియోజకవర్గాల గురించి మనం చూస్తుంటాం ఇప్పుడు. వాస్తవం. అదేవిధంగా మీరు నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారనేది ఎవరికి తెలియదు. 120 ఎమ్మెల్యే స్థానాలు అనేది కనుక మర్చిపోయినారు. ప్రతి ఒక్కరు 119 అంటుంటారు, కానీ అది తెలియక అంటుంటారు. సో వీరితో కలిపితే 120 ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 120 స్థానాలే కొనసాగుతున్నాయి. అయినా ఇక్కడ ప్రజలు గమనించకపోవడం, తెలుసుకోకపోవడం అనేది ఉంది. ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు ఎప్పుడైతే బయటకు వచ్చిందో స్టీఫెన్సన్ గారు కంప్లైంట్ చేయడం కానీ తదనంతరము కేసులు ఫైల్ కావడము, జైలుకు వెళ్ళడం అవన్నీ జరిగాయి. అప్పుడు ఈయన ఎవరు స్టీఫెన్సన్ ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేది ఒకసారి తెరపైకి వచ్చింది. ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేది కూడా తెలియదు. అప్పుడు ఆ సమయంలో ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే నామినేటెడ్ ఎమ్మెల్యే కూడా ఉన్నది. అమ్మ, ఇది మన తెలంగాణే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క నామినేటెడ్ ఎమ్మెల్యేని నియమిస్తారు. ఇది ఆల్రెడీ ఉన్నది. దీని క్రమేపీ అందరూ ప్రజలంతా మర్చిపోవచ్చు, కానీ ఓటుకు నోటు కేసులో మాత్రం చాలా మేల్కొల్పోయింది ఇది అనేది కూడా ప్రజలు గమనించారు అప్పుడు. ఇది వాస్తవం ఇది. ఎందుకంటే ఓటుకు నోటు కేసే అని కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారు విధానసభలో. అంటే అది విధానసభ సభ్యులకి, స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి, ఆ సభలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన ఉన్నారనేది ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు. సమస్యలపైన మాట్లాడే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైతే ఎన్నుకున్న తర్వాత 60 days టైం ఉంటుంది వీళ్ళకి. 60 days లోపు ఏ పార్టీలోనైనా ఆయన చేరి ఆ పార్టీ సభ్యత్వం మీద మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది, విప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది ఇవ్వచ్చు. అది రాజ్యాంగం. ఇతర శాసనసభ సభ్యుల్లానే వీళ్ళు కూడా ఉంటాయంటారు? ఆల్ పవర్స్ ఉంటాయండి. ఎందుకంటే నామినేటెడ్ అయినా కానీ వీళ్ళకి ఆల్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే ఎంతైనా తినొచ్చు అనేది ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే శాసనసభలో సీట్లు ఎవరు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ప్రతిపాదిస్తే కనుక ఖచ్చితంగా అతను మంత్రి కావచ్చు, విప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే యాక్చువల్లీ ఆ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విప్గా నియమించే అవకాశము వీళ్ళకే ఉంటుంది. ఓటింగ్ కూడా చెప్పాలంటే మనం ప్రతి లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ ఓటింగ్ నియమించే దాంట్లో కూడా ఓటింగ్లో ఇతనికి ఓటు హక్కు ఉంటుందండి. ఓకే. ఇప్పుడు అదేవిధంగా నామినేటెడ్ సభ్యుడికి మరి ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎంపికైన సభ్యుడికి వ్యత్యాసం ఏంటంటారు? ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? వాస్తవానికి వ్యత్యాసాలు అంటే మీరు చూడండి, ఏ ఎమ్మెల్యే అయితే ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే ఉన్నారో వారికి ఎమ్మెల్యే క్వార్టర్స్లో రూమ్ అలాట్ అవుతుంది, గన్మెన్లు ఇస్తారు, వాళ్ళకు సంబంధించిన అటువంటి జీతభత్యాలు ఉంటాయి, దాంతోపాటు హెల్త్కి సంబంధించిన స్కీములు ఇంప్లిమెంటేషన్ అవుతాయి. వీళ్ళకి ఏదైతే ఉంటుందో సేమ్ యాజ్ డిస్గా కూడా ఈ నామినేటెడ్ ఎమ్మెల్యే కూడా ఉంటున్నాయి. అదే విధంగా అధికారాలు కూడా ఎక్కువగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. నామినేటెడ్ ఎమ్మెల్యే ఆంగ్లో ఇండియనే కదా అని చులకన భావంతో కూడా చూడడానికి వీల్లేదు. రైట్ అండి. మరి నామినేటెడ్ సభ్యుడికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉంది అంటున్నారు కదా, మరి ఇతర రాష్ట్రాలలో ఏమైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా నామినేటెడ్ పోస్టులో వచ్చిన ఎమ్మెల్యేకి? చూడండి, గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు పశ్చిమ బెంగాల్ తీసుకోండి, మనకు పశ్చిమ బెంగాల్లో ఇదే విధంగా కొనసాగింది. అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో గత యూపీఏ ప్రభుత్వం 1 కానీ 2 కానీ దాంట్లో పోస్టు
ఒక విప్ కానీ మంత్రి కానీ ఇవ్వలేకుండా పోయింది. ఓకే. అయినా ప్రస్తుతం ఇప్పుడైనా కానీ క్రిస్టియన్లు ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్లకి వారి యొక్క ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉండాలి, ఒక ఆంగ్లో ఇండియన్ ఉండాలి అనేది ఓకే. ఆ యొక్క ఉంటే కనుక ఖచ్చితంగా బాగుంటుందని మా విజ్ఞప్తి. రైట్. ఇప్పుడు అదేవిధంగా ఓకేనండి, విజ్ఞప్తి తీసుకుందాం. ఇప్పుడు అసెంబ్లీలో అప్పుడప్పుడు అవిశ్వాస తీర్మానం అని లేదా బల పరీక్ష అని నిర్వహిస్తూ ఉంటారు. మరి ఆ క్రమంలో నామినేటెడ్ సభ్యుడి యొక్క ఓటు విలువ ఎంత ఉంటుందంటారు? కీలకంగా మారుతుందంటారా, కీలకంగా ఉంటారంటారా? ఖచ్చితంగా ఇది మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇప్పుడు విధానసభలో కానీ లోక్సభలో కానీ చూసుకున్నట్టయితే ఓటింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ ఓటింగ్లో నామినేటెడ్, ఇప్పుడు లోక్సభకి అయితే 2 నామినేటెడ్ ఎంపీలు ఉంటారండి. 2 ఎంపీలు ఉంటారు. ఒక ఆయన ఢిల్లీకి వెళ్ళి ఉండే మొన్నటిదాకా, ఇంకో ఆయన వచ్చేసి వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి ఉండే. అయినా కానీ 2 సభ్యులు ఓట్లు ఎక్కడ వేస్తారో అక్కడ వాళ్ళు విన్నింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ లోక్సభ తీసుకున్నట్టే ఈ విధంగా ఉంటుంది. శాసనసభ తీసుకున్నట్టయితే మీకు శాసనసభలో ఒకరిని నియమిస్తారు, ఆంగ్లో ఇండియన్ని. ఏ బిల్లు పాస్ చేయాలన్నా కానీ ఆంగ్లో ఇండియన్ ఖచ్చితంగా ఉండాలి. వారి యొక్క ఓటు చెల్లుబాటు అవుతుంది. యథావిధిగా ఎప్పుడైతే ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేగా ఉన్నారో సేమ్ అదే విధంగా వీళ్ళకు కూడా హక్కులు, రైట్స్ ఇవన్నీ కూడా కొనసాగుతాయి. ఇది వాస్తవానికి ప్రజలకు తెలియదు. తెలిసే విధంగా, తెలియజేసే విధంగా ప్రభుత్వాలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన హక్కులు వీరికి ఉంటాయా? ఉంటే అవి ఏంటంటారు, ఎలా ఉంటాయి? రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి హక్కులు వీళ్ళకి ఒకటండి. ఎప్పుడైతే అసెంబ్లీకి రెగ్యులర్గా అంటే ఎప్పుడైతే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు బడ్జెట్కి సంబంధించినవి కానీ మిగతా సమావేశాలు ఎప్పుడైతే కొనసాగిస్తారో ఆ కొనసాగించినటువంటి టైంలో బడ్జెట్కి సంబంధించిన కేటాయించినటువంటి బిల్లులో కానీ ప్రతి దాంట్లో కూడా వీళ్ళ సిగ్నేచర్స్ ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా వీళ్ళవి కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ప్రవర్తులు ఉంటాయి వీళ్ళకి. అదేవిధంగా వీళ్ళకి ఎక్కడైనా కానీ ఎవరైనా థ్రెటనింగ్ చేసినా, ఎవరైనా హాని కలిగించినా, ఎందుకంటే ప్రతినిధిగా కాకుండా అయినా నామినేటెడ్ కాబట్టి థ్రెటనింగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు గతంలో చూసుకున్నటువంటి ఓటుకు నోటు కేసు అనే కాదు, ఇతర కేసులు కూడా ఉండొచ్చు గతంలో కూడా. అయినా కానీ వీళ్ళ రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా మాత్రం ఖచ్చితంగా ఉంది. దీనికి చెప్పవలసిన అవసరమే లేదు. ఆ యొక్క ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమానమే వీళ్ళు కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కేటాయిస్తే బాగుంటుంది. బిల్లుని సవరించి కూడా చేసుకుంటే బాగుంటుంటుంది. ఎందుకంటే క్రిస్టియన్లకు కూడా ఒక ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోవడం వల్ల చాలా తప్పిదాలకు కూడా గురి అవుతుంది. ఎందుకంటే సెక్యులర్ పార్టీ కాబట్టి ఆ సెక్యులర్ పార్టీ భావాలను కూడా అదే విధంగా కొనసాగించాలని కోరుతున్నాం. రైట్. ఇప్పుడు అదేవిధంగా అండి, నామినేటెడ్ సభ్యుడిగా మారాలి అనుకుంటే కావాల్సిన అంటే మరి నాణ్యత కలిగిన వ్యక్తులు ఇప్పుడు ఉన్నారా? మరి ఒకవేళ మీరు స్టీఫెన్సన్ అంటున్నారు, మరి తర్వాత ఏమైనా ఉన్నారా, బరిలో ఉన్నారంటారా? వారిని కాంగ్రెస్ పార్టీ గుర్తించే అవకాశం ఉందంటారా? అంటే చూడండి, నిన్నగాక మొన్ననే ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఉండేది. అందులో స్టీఫెన్సన్ గారు దాంట్లో ఆయన కూడా ఎమ్మెల్యేగా కూడా కొనసాగారు. తర్వాత ఓటుకు నోటు కేసు అనేది కూడా జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. యాక్చువల్లీ ఆ కేసులో భాగంగా ఆయన పిటిషనర్ అయినా కానీ, అక్యూజ్డ్ ఈయన అయినా కానీ, ఒకవేళ ఈయన తీసుకున్నా ఈయన తీసుకోలేరండి. ఎందుకంటే కేసు నింద మోపారు నా మీద, ఈ విధంగా ఉంది, కోర్టులో కేసు నడుస్తుంది, జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది కాబట్టి స్టీఫెన్సన్ గారిని తీసుకోకపోవచ్చు. ఇతరులను తీసుకునే అవకాశం మాత్రం ఉంది. ఖచ్చితంగా ఆంగ్లో ఇండియన్స్ హైదరాబాద్లో ఉన్నారు, వివిధ రాష్ట్రాలలో కూడా ఉన్నారు. తీసుకోలేదు అనేది ఎందుకు? తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఇంకో 2 విషయాలండి. ఇప్పుడు తీసుకుంటే ఎలా ఉంటుంది, తీసుకోకపోతే ఎలా ఉంటుంది అంటారు శాసనసభ? నిజంగా చెప్పాలంటే తీసుకుంటే కనుక ఖచ్చితంగా క్రిస్టియన్లకు కూడా ఒక ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉంటున్నారు ఆ అసెంబ్లీలో. వారి యొక్క సమస్యల్ని వినవించడానికి కానీ, వారి యొక్క మతానికి ఎక్కడైనా స్వేచ్ఛ భంగం కలిగినట్టయితే కనుక దానిపైన కూడా మాట్లాడే హక్కుని ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టయితుంది. అటువంటి వ్యక్తులను ఉంటే కనుక బాగుంటుందనేది ఉంది. సెక్యులర్ పార్టీలు చేయాల్సినవి అవే కదండి వాస్తవానికి. రైట్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 119 మంది శాసనసభ్యులలో మరి ఎంతమంది కోరం ప్రకారం తీసుకోవాల్సి ఉంటుందంటారు వీరిని ఎంపిక చేసుకోవడానికి? చూడండి, ఎంపిక అనేది వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక సీట్లు గెలిచినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో, అధికారం చేపట్టారో వాళ్ళకి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది.
వాళ్ళు ఎన్నుకోబోయేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఓటింగ్ ద్వారా కానీ చేయలేపే విధానం కానీ నించుండే విధానం కానీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే దానిపైన ఉంటుంది అది. ఒకవేళ ఎక్కువ సీట్లు అధికార పార్టీకి ఉన్నాయి కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళు బలపరిచినటువంటి వ్యక్తి మాత్రమే అక్కడ కూర్చోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆంగ్లో ఇండియన్ ఎవరిని నియమిస్తారనే దానికంటే ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతం నియమిస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు నియమిస్తే బాగా. ప్రశ్న కూడా అదేనండి, నియమిస్తున్నారా లేదా మరి అంటే ఆ యోచనలో ఉందా సార్? అసలు ఏమైనా ఉందా కాంగ్రెస్ ఏమన్నా? నిజంగా మీరేమంటారు దానికి? నిజంగా చెప్పాలంటే నియమించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం. ఇక్కడ నియమిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆంగ్లో ఇండియన్ ఎవరైనా ఒకరిని నియమిస్తే క్రిస్టియన్ల హక్కులకు కూడా కాల రాయకుండా భంగం కలిగించకుండా చూసుకునే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అసెంబ్లీలో అనే దానికి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రైట్ అండి. మరి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయండి గవర్నమెంట్కి, అంటే రిగార్డింగ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన మరి సభ్యుని నామినేటెడ్ చేయడానికి? చూడండి, నేను ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 126వ సవరణని తీసుకొని రాష్ట్రంలో మళ్ళా ఈ విధంగా ఆంగ్లో ఇండియన్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళని కేటాయించి నియమిస్తే బాగుంటుందనేది మా వ్యక్తిత్వం. ఆ విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ఎందుకంటే సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కూడా ఆంగ్లో ఇండియన్ ఒకరినైనా నియమించాలి. అసెంబ్లీలో నియమిస్తే కనుక ప్రజా సమస్యలపైన కూడా వారు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. క్రిస్టియన్లకు సంబంధించిన హక్కులను కూడా కాలరాయకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా నియమించాలి. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి వెంకటనారాయణ గారు. థ్యాంక్ యూ మచ్. మొత్తానికి తెలంగాణ శాసనసభలో మరి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన నామినేటెడ్ సభ్యుని నియమిస్తారా లేదా అన్న కోణం ఒకటి అయితే మనకి తెరపైకి రావడం జరిగింది. అదేవిధంగా సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటున్న మరి కాంగ్రెస్ మరి ఆంగ్లో ఇండియన్ కోటాను పూర్తి చేసేందుకు భర్తీ చేసేందుకు సన్నాహాలలో ఉందా లేదా అన్న ప్రశ్న ఒకటి ఉత్కంఠత రేపుతుంది. మరి మొత్తానికి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి కూడా క్రిస్టియన్ సోదరులకు అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి వారిని కూడా సమసమాజ పరిపాలనలో తీసుకుంటే బాగుంటుందంటూ కూడా అనలిస్ట్ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.